So what is the ratio of charge on 4 microfarad to the 5 microfarad capacitor? Diagram వేసారా? కొంచెం పైకి రాసేద్దాం. ఒక్క నిమిషమే. Just I'm adjusting this camera. Okay. Right. కిందకు వచ్చేస్తుంది ఇది. This is better. Okay. Whatever it is. Right. ఫస్ట్ నేను ఇక్కడ 6 volts అని తీసుకుంటాను, ఇక్కడ 0 volts అని తీసుకుంటాను. అంటే ఇది 6 కదా, ఇది 6 volts, ఇది కూడా 6 volts, ఇది కూడా 6 volts. ఇది 0 volts, ఇది 0 volts, ఇది 0 volts. ఫస్ట్ చార్జ్ ఆన్ ద 4 microfarad కడతాను. చార్జ్ ఆన్ ద Q ఫార్ములా ఏంటమ్మా? Q ఈజ్ ఈక్వల్ టు CV కదా. Q ఈజ్ ఈక్వల్ టు CV. అదవుతుందా? C ఎంత? 4 microfarads. V ఎంత? మీకు పొటెన్షియల్ డిఫరెన్స్ 6 volts కదా, వోల్ట్స్. అంటే మనకి 24 microcoulombs వస్తుంది. వాట్ ఈస్ ద కెపాసిటెన్స్ ఆన్ 4 microfarad? వాట్ ఈస్ ద చార్జ్ ఆన్ 4 microfarad? Q ఈక్వల్ టు CV కదా. Q ఈజ్ ఈక్వల్ టు CV. అదవుతుందా? రైట్. C ఎంత? 4 కదా. V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్. మరి ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? 5 microfarad అక్రాస్. చూద్దామే ఒకసారి. ఇప్పుడు నేను ఈ పైన పార్ట్ 6 volts కదా, ఇక్కడ 6 volts ఉంది, ఇక్కడ 0 volts ఉంది. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ V1 అని తీసుకుంటాను, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ V2 అని తీసుకుంటాను. అంటే ఈ రెండింటి బదులు 7 తీసుకుంటాను. ఈ రెండింటి బదులు 7 ఎందుకు తీసుకోవాలి? ప్యారలల్ లో యాడ్ అవుతుంది కదా, ప్యారలల్ లోనే యాడ్ అయిపోతాయి కెపాసిటెన్సెస్. 5 + 2 7. ఓకే. తర్వాత నాకు పొటెన్షియల్ ఎలా డివైడ్ అవుతుందో చెప్పండి. ఈ రెండు సిరీసే కదా. V1:2 V2 ఏంటి? 1/C1:2 1/C2. పొటెన్షియల్ ఎలా డివైడ్ అవుతుంది? ఇన్వర్స్ రేషియో. బికాస్ సిరీస్ లోని ఏది కాన్స్టెంట్? Q కాన్స్టెంట్. అప్పుడు పొటెన్షియల్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కెపాసిటెన్స్ అయినా ఇలా రాయొచ్చా? 1/C1:2 1/C2 అని. అంటే దీన్ని 21 తో మల్టిప్లై చేద్దాం. 21 తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 7:3 వస్తుంది. అర్థమవుతుందా? నాకు V2 కావాలి, ఇక్కడ పొటెన్షియల్ కావాలి. V2 అంటే 3 అవుట్ ఆఫ్ ఎన్ని పార్ట్స్? మొత్తం 10 పార్ట్స్ కదా. టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? 6. అంటే 1.8 volts వస్తుంది. అంటే ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ 1.8 volts వచ్చింది. ఇక్కడ కావాలంటే 7/10 ఆఫ్ 6 అంటే 4.2 వస్తుంది. ఏం లేదమ్మా, 1.8 తీసేయండి. మొత్తం 6 లోంచి 1.8 తీసేస్తే ఎంత వస్తుంది? 4.2 కదా. అలా కూడా చేయొచ్చు. V1 సెపరేట్ గా కూడా కట్టుకోవచ్చు. నాకు ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలి, ఇక్కడ ఛార్జ్ కావాలి కదా, నాకు ఇక్కడ ఛార్జ్ కావాలి. సో వాట్ ఈస్ ద ఛార్జ్ ఆన్ ద 5 microfarad చెప్పండి. కెపాసిటెన్స్ ఇంటూ కెపాసిటెన్స్ అంటే 5 మైక్రో అంటే 10⁻⁶ కదా.
ఇంటూ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత 1.8 వచ్చింది. 1.8 క్యూ ఈక్వల్ సివిఏ కదా. 1.8 ఇంటూ 5 ఎంత 44. 9.0 వస్తుంది. 9.0 ఇంటూ 10⁻⁻6 అంటే 9 మైక్రోకూలమ్స్. ఇప్పుడు రేషియో ఏమడుగుతున్నాడు చెప్పండి. ఈజ్ ఆస్కింగ్ ద రేషియో ఆఫ్ చార్జెస్ ఇన్ 4 మైక్రోఫారడ్ టు ద ఎంత 5 మైక్రోఫారడ్ అడిగాడు. 4 మైక్రోఫారడ్ అంటే 24 డివైడెడ్ బై 9. ఈ మైక్రో క్యాన్సిల్ అయింది. ఆన్సర్ ఎంత వస్తుంది 8/3 వస్తుంది. వాట్ ఈస్ ద ఆన్సర్ 8/3. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే రాయండి అమ్మా. అర్థమైందా చెప్పండి. ఇక్కడ ఇదంతా ఈ రెండు సిరీస్ ప్యారల్ కదా. ప్యారల్ అంటే యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వచ్చింది 7 వచ్చింది. అంటే ఇదిని 7 సిరీస్ లో ఉన్నట్టే కదా. సిరీస్ లో పొటెన్షియల్ ఎలా డివైడ్ అవుతుంది. సిరీస్ లో ఏది కాన్స్టెంట్ క్యూ కాన్స్టెంట్. పొటెన్షియల్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కెపాసిటెన్స్ కదా. V is inversely proportional to C. అంటే V1 is to V2 is 1/C1 is to 1/C2. 7:3 వచ్చింది. నాకు V2 కావాలి. V2 అంటే 3 అవుట్ ఆఫ్ ఎనీ పార్ట్స్ 10 పార్ట్స్. మొత్తం పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత 6 కదా. మొత్తం పొటెన్షియల్ డిఫరెన్స్ 6 అంటే ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత వచ్చింది 1.8. ఒకవేళ పైన ఛార్జ్ కావాలనుకోండి, ఇక్కడ ఛార్జ్ కావాలంటే 2 into 1.8 చేయాలి. 2 into 1.8 ఎంత 3.6. పైన 3.6 కింద 9 మైక్రోకూలమ్స్. ఈ రెండు యాడ్ చేస్తే ఇక్కడ ఛార్జ్ వస్తుంది. ఇక్కడ ఛార్జ్ ఈ రెండు ఛార్జ్లు యాడ్ చేస్తే ఈ ఛార్జ్ వస్తుంది. లేకపోతే ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత వచ్చింది 4.2 కదా. 4.2 ఇంటూ 3 చేస్తే ఇక్కడ ఛార్జ్ వచ్చేస్తుంది. అర్థమైందా. చేయగలరా ఎలాగా. ఇస్ ఇట్ క్లియర్. ఓకే రాయండి, అది కంప్లీట్ చేయండి. ఓకే ఇట్స్ ఫైన్. ఇది ఓకే కదా. అర్థమైందా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. చెప్పేనా. ఇస్ దిస్ ఈజీ. ఇక్కడ ఎంత ఇక్కడ 6 volts, ఇక్కడ 0 volts. ఇదంతా 6 ఏనమ్మా. ఇదంతా ఒకటే వైర్ కదా. ఇక్కడ 6 ఉంటే ఇక్కడ మధ్యలో ఏం లేదు కదా. రెసిస్టర్ కానీ కెపాసిటర్ కానీ ఏం లేదు కదా. ఇక్కడ 6 అంటే ఇక్కడ కూడా 6 ఉంటుంది. అలాగే ఇదంతా 0 ఉంటుంది. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత 6 కదా. చార్జ్ ఎంత Q ఈజ్ ఈక్వల్ టు సివిఏ కదా. సివి అంటే 6 వేయాలి. ఇది 24. సరిపోయినా. సో ఐమ్ ఎరేజింగ్ దిస్ రైట్. వెరీ గుడ్. చెప్పేస్తానే. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఇస్తాను. కొంచెం ఈజీ ప్రాబ్లం ఉంది మనకి. నెక్స్ట్ ప్రాబ్లమ్. ఓకే నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ లైక్ దిస్. ఒక 2 మైక్రోఫారడ్ ఉంది. తర్వాత ఇక్కడ 3 మైక్రోఫారడ్ ఉంది. తర్వాత ఇక్కడ ప్యారలల్ గా దీనికి 2 మైక్రోఫారడ్ ఉంది. 2 మైక్రోఫారడ్. ఇక్కడ 12 అనుకోండి. 12 మైక్రోఫారడ్. ఇది 20 మైక్రోఫారడ్. 20 మైక్రోఫారడ్. వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏ కి బి కి మధ్యలో ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఎంత. ఓకే వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. ఇక్కడ ఏ రెండు ప్యారలల్. ఫస్ట్ ఈ రెండు ప్యారలల్ కదా.
ఓకే, ఈ రెండు ప్యారలల్ మళ్ళీ మొత్తం సిరీస్. అదెలా తెలిసింది నాకు అంటారా? అంటే ఇది ఎక్స్ అనుకోండి, ఇది కూడా ఎక్సే కదా, ఇది వై అనుకోండి, ఇది కూడా వైఏ, అంటే ఈ రెండు ప్యారలలే కదా. అంటే ఇదే డయాగ్రామ్ నేను ఇలా డ్రా చేసుకోవచ్చు. 12 ఈ రెండు ప్యారలల్ గా డ్రా చేసి, మళ్ళీ ఇదెంత, ఇది 20, 12 20, మధ్యలో ఎంతమ్మా 3 2, ఇలా డ్రా చేసుకోవచ్చు కదా. ఇది ఎక్స్, ఇది వై, ఇది ఏ, ఇది బి. చెప్పండి ఇప్పుడు ఏ రెండు ప్యారలల్ అంటే ఎప్పుడు ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ కట్టినప్పుడు బిట్వీన్ 2 పాయింట్స్, ఆ 2 పాయింట్స్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ లో పెట్టుకోండి. అంటే ఇక్కడ ఏ, ఆ చివరి బి పెట్టాలి, మిగతా సర్క్యూట్ అంతా మధ్యలోకి రావాలి. ద రిమైనింగ్ సర్క్యూట్ షుడ్ కమ్ బిట్వీన్. అంటే రెండు ప్యారలలే కదా, ప్యారలల్ అంటే యాడ్ చేయాలి. 3 + 2 ఎంత 5, తర్వాత 3 సిరీస్ వచ్చింది. సిరీస్ అంటే ఏంటో చెప్పండి. 1/C ఎఫెక్టివ్ ఈస్ 1/C1 + 1/C2 + 1/C3. అర్థమైందా? ఇక్కడ ఎల్సిఎం ఎంత 60 ఇస్ ద ఎల్సిఎం. 5s 12, ఇక్కడ ఎంత వస్తుంది 3. ఓకే, 15 + 5 20/3, 20/60. 20/60 అంటే ఎంత 1/3. ఇది అందరూ 1/3 అని పెడేస్తారు ఆన్సర్. సి ఎఫెక్ట్ రివర్స్ చేయాలి కదా, యూ హ్యావ్ టు రివర్స్ ఇట్. సి ఎఫెక్టివ్ ఈస్ 3 మైక్రోఫారడ్స్. అదవుతుందా? సి ఎఫెక్టివ్ అంటే సిఏబి, కెపాసిటెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. అదవుతుందా? ఓకే, రాయండి. ఓకే, ఈజీయే కదా, డైరెక్ట్గా చెప్పండి. ఎలా డ్రా చేయగలదు ఎగ్జామ్లో. ఈ రెండు సిరీస్ యాడ్ చేయాలి, తర్వాత మళ్ళీ ప్యారలల్ అంటే మళ్ళీ ఇలా రాసుకోవాలి. 1/C ఎఫెక్టివ్ ఈస్ 1/C1 + 1/C2 + 1/C3. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఇస్తాను చూడండి. నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం. Is a duster. ఓకే, ఎరేస్ చేస్తాను. సో ఇక్కడ మనకి వన్ మోర్ ఎగ్జాంపుల్. 2 మైక్రోఫారడ్, ఇక్కడ 1 మైక్రోఫారడ్ ఉంది. Again I have 2 microfarad, 1 microfarad, 2 microfarad, 1 microfarad. So one more capacitor is there, 2 microfarad. So how many are there? చూడండి, ఇక్కడ effective capacitance between A and B కట్టాలి. You have to find the effective capacitance between A and B. డ్రా చేయండి. ఫస్ట్ డ్రా చేసిద్దిరా. Effective capacitance between A and B. ఓకే, ఈ రెండు సిరీస్ కదా, రెండు సిరీస్ అంటే డ్రా చేశారు కదా, ఆ రెండు జరిపేసి సిరీస్ లోని ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఏంటమ్మా C1 C2/C1 + C2 కదా ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఇన్ సిరీస్. అంటే 2 × 2/2 + 2 అంటే ఎంత 1 వస్తుంది. 2 × 2/2 + 2 అదే కదా C1 C2/C1 + C2 కదా. లేకపోతే 1/C ఎఫెక్టివ్ అని రాస్తారా? అది కొంచెం కష్టం కదా. 2 కెపాసిటర్స్ ఉంటే ఇలా రాసేయండి. 2 కెపాసిటర్స్ ఉంటే C1 C2/C1 + C2. ఓకే, అంటే
ఈ రెండు జరిపేస్తాను. ఈ రెండు జరిపేసి 1 మైక్రోఫారెడ్ డ్రా చేస్తాను. 1 మైక్రోఫారెడ్. మళ్ళీ ఈ రెండు జరిపేస్తాను. అంటే ఈ రెండు మళ్ళీ ప్యారల్ ఉన్నాయి. ప్యారల్ అంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. చెరిపే లోపల మీరు రాసుకోండి. అంటే ఎగ్జాంపుల్ ఇలా అరేస్ చేసుకుని మీరు ఫాస్ట్ కట్టేయచ్చు. మళ్ళీ ఈ రెండు ప్యారల్, మళ్ళీ దీంతో సిరీస్, మళ్ళీ దీంతో ప్యారల్, మళ్ళీ దాంతో సిరీస్, అలా ఏంటి. ఇప్పుడు రెండు మళ్ళీ అరెస్ట్ చేస్తాను. రెండు అరెస్ట్ చేసి ఏం చేయను? 2 మైక్రోఫారెడ్ పెట్టినా ఈ రెండు యాడ్ చేయాలి కదా. ప్యారలల్ యాడ్ చేయవలను. అంటే ఈ రెండు చెరిపేసి ఏం పెట్టవలను? 2 మైక్రోఫారెడ్ పెట్టవలను. మళ్ళీ ఏ రెండు సిరీస్ వచ్చాయి? ఈ రెండు సిరీస్ వచ్చాయి. ఆ రెండు బదులు ఒకటి డ్రా చేసుకోవచ్చు కదా. ఎప్పుడు సర్క్యూట్ మనం సింప్లిఫై చేసుకోవాలి. ఒక కెపాసిటీ, ఇన్ని కెపాసిటర్ వాడకుండా ఒక కెపాసిటర్ వాడాలి. దాన్నే ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ అంటాం కదా. ఓకే, సరే ఈ రెండు జరిపేస్తాను. ఈ రెండు జరిపేసి మళ్ళీ 1 మైక్రోఫారెడ్ వస్తుంది. ఈ రెండు బదులు సిరీసే కదా ఈ రెండు. 1 మైక్రోఫారెడ్ ఇక్కడ దాకా ఓకే కదా. మళ్ళీ ఈ రెండు ఏంటి? ప్యారలల్ అంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. 1 + 1 ఎంత? 2. సరే రెండు చెప్తాను. మీరు మళ్ళీ ఇంకోసారి డ్రా చేసుకోవాలి. ఇలాగ 5 డయాగ్రామ్లు ఎన్ని వస్తాయి? 6 డయాగ్రామ్లు. ఈ డయాగ్రామ్ డ్రా చేశారు కదా, ఇది చెరిపేస్తాను. మీరు ఇంకోసారి డ్రా చేసుకోవాలి. అంటే ఈ రెండు చెరిపేసి ఏం పెట్టాలి? 2 మైక్రోఫారెడ్ పెట్టాలి. 2 మైక్రోఫారెడ్. మళ్ళీ ఈ రెండు ఏంటి? సిరీస్. ఇది కూడా డ్రా చేసేయండి. అంటే ఫస్ట్ టైం డ్రా చేస్తారు, సెకండ్ టైం థర్డ్ టైం నుంచి మీరు డైరెక్ట్ గా చేస్తారు. అర్థమవుతుందా? అంటే ఒక డయాగ్రామ్ తర్వాత ఇంకో డయాగ్రామ్ అలా డ్రా చేసుకోవడం చాలా ఎక్కువ టైం పడేస్తుంది. తర్వాత ఈ రెండు ఏంటి? సిరీస్ అంటే ఏం చేయాలి? C1 C2 C1 + C2 చేయాలి. అంటే ఏంటమ్మా? 1 వస్తుంది. దిస్ విల్ బి 1 మైక్రోఫారెడ్. ఇది డ్రా చేశారు కదా. తర్వాత ఈ రెండు యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలి? ప్యారలల్ కదా. ప్యారలల్ కాబట్టి యాడ్ చేయాలి. యాడ్ చేసి 3 అంటే 2 వస్తుంది. 2 ఫైనల్ గా చెప్పండి. ఈ 2 సిరీస్ లో ఉన్నాయి. సిరీస్ అంటే ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఎంత? 2 × 2 / 2 + 2. ఆన్సర్ ఈజ్ 1 మైక్రోఫారెడ్. రాయండి అమ్మా. Understanding this. అయిపోయిందా? So is this over? Right, ఈజీ కదా. సిరీస్ ప్యారలల్ సిరీస్ అలా చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఇవి కాకుండా వేరే టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులోని ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే వైర్ టైప్ ప్రాబ్లమ్స్. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 3 కెపాసిటర్స్ ఉన్నాయి. ఈచ్ కెపాసిటెన్స్ ఈజ్ C. ఓకే, సో ఇలా కలిపాను నేను. రెండు వైర్లు కలిపాను. సో వాట్ ఈస్ ద కెపాసిటెన్స్ బిట్వీన్ A and B? దట్ ఈస్ ద క్వశ్చన్. వాట్ ఈస్ ద కెపాసిటెన్స్ బిట్వీన్ A and B? అంటే వైర్ ఇలా ఉందనుకోండి, ఇదంతా ఒకటే పొటెన్షియల్ ఉంటుంది. ఇదంతా దిస్ ఇస్ ఎంటైర్ థింగ్ ఇస్, అంటే ఇది A అంటే ఇది కూడా A, ఇదంతా ఏనే
పొటెన్షియల్. అలాగే ఇక్కడ బి అనుకున్నాం అనుకోండి, ఇదంతా ఒకటే పొటెన్షియల్. అదవుతుందా? ఓకే, ఏ ఒక పాయింట్ ఒక సైడ్ రాద్దాం, బి ఒక సైడ్ రాద్దాం. ఏకి బికి మధ్యలో ఇప్పుడు ఎన్ని వచ్చాయి? 3 కెపాసిటర్లు వచ్చాయి చూడండి. ఇది ఫస్ట్ కెపాసిటర్, ఏకి బికి మధ్యలో ఒకటి, ఇక్కడ ఒకటి వచ్చింది, ఏకి బికి మధ్యలో ఒకటి, ఇది సి, ఇది సి, మళ్ళీ ఇక్కడ ఒకటి వచ్చింది ఏకి బికి మధ్యలో. మొత్తం 3 కెపాసిటర్లు ఎలా ఉన్నాయి? ప్యారలల్ గా ఉన్నట్టే కదా. ఇప్పుడు హౌ దే ఆర్? దీస్ 3 ఆర్ ప్యారలల్లీ అరేంజ్డ్. అంటే ప్యారలల్ అంటే ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఎంత అవుతుంది? ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఈస్ 3C. రాయండి అమ్మా, యాడ్ చేయాలి కదా ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ప్యారలల్ లోని. యాడ్ చేసి తిరా. ఓకే, ఇదంతా ఒకటే వైర్ కదా, అదంతా ఒకటే వైర్ అంటే అదంతా ఒకటే పొటెన్షియల్ ఉంటుంది. అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ మనం తీసుకోం. We won't take the resistance of the wire, it is neglected. ఓకే, ఒకవేళ ఇక్కడ రెసిస్టెన్స్ కానీ కెపాసిటెన్స్ కానీ ఉంటే ఇలా రాయలేం, వీ కెనాట్ రైట్ దట్. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం చెప్తాను. సో రేస్ దిస్ బిఫోర్ గోయింగ్ టు ద సెకండ్ ప్రాబ్లం. రేస్ చేయనా అంటే వైర్ దగ్గర ప్రతి పాయింట్ దగ్గర, అంటే ఇక్కడ ఏ పొటెన్షియల్ ఉంటే ఇక్కడ కూడా ఏ ఉంటుంది, అలాగే ఇక్కడ బి ఉంటే ఇక్కడ కూడా బి ఉంటుంది. అంటే ఇప్పుడు ఏకి బికి మధ్యలో 3 కెపాసిటర్లు వచ్చాయి. 3 కెపాసిటర్లు వచ్చాయంటే ఇలాగ వచ్చాయి, ప్యారలల్ గా వచ్చాయి. ప్యారలల్ అంటే యాడ్ చేయాలి. నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం, ఎగ్జాంపుల్ వైర్ టైప్ ప్రాబ్లమ్స్ లోనే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. 1 2 3 4 కెపాసిటర్లు ఇచ్చాను, సి. ఓకే, దిస్ ఇస్ ద పాయింట్ ఏ అండ్ దిస్ ఇస్ ద పాయింట్ బి. ఇక్కడ నుంచి ఇలా కలిపాను, ఒక వైర్ ఇలా కలిపాను. ఓకే, వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి? దట్ ఈస్ ద క్వశ్చన్. What is the effective capacitance between A and B? ఇది B అయితే ఇది కూడా B ఏ కదా, ఇది A అయితే ఇది కూడా A నే కదా. అదవుతుందా? ఇప్పుడు ఏకి బికి మధ్యలో 3 కెపాసిటర్లు ఉన్నాయి, 1 2 3. డైరెక్ట్ గా ఒక కెపాసిటర్ ఉంది, డైరెక్ట్ గా అంటే ఇలాగా డైరెక్ట్ గా ఒక కెపాసిటర్ ఉంది ఏకి బికి మధ్యలో. ఓకే, ఇదేదో పాయింట్ ఎక్స్ అని తీసుకుందాం, ఇదేదో పాయింట్ వై. ఇక్కడ ఎక్స్, ఇది వై. అంటే ఏకి బికి మధ్యలో 3 సిరీస్, మళ్ళీ దానికి ప్యారలల్ ఒకటి. సిరీస్ అంటే C/3 వస్తుంది. CAB ఈజ్ ఈక్వల్ టు C/3 ప్లస్ C ఎంత అవుతుంది? 4C/3 అవుతుంది. అదవుతుందా? అంటే ఇక్కడ ప్యారలల్ లో చెప్పండి, వాట్ ఇస్ ప్యారలల్? 1/C ప్లస్ 1/C ఎఫెక్టివ్ ఫార్ములా ఏంటి? ప్లస్ 1/C కదా, అంటే 3/C వస్తుంది. అంటే 1/C ఎఫెక్టివ్ ఎంత? C ఎఫెక్టివ్ ఎంత అవుతుంది? C/3 కదా. పైన C/3, కింద C, మళ్ళీ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? పైన C/3 అయినా 3 సిరీస్ లో ఉంటే 1/C ఎఫెక్టివ్ ఇస్ 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3. అదే కదా సిరీస్ లోని. అర్థమవుతుందా? పైన ఎంత వచ్చింది? C/3. పై యాడ్ చేయకూడదు, పైది సిరీస్ అది. అర్థమవుతుందా? బట్ కింద దాంతో యాడ్ చేయాలి. అంటే ఎంత వచ్చింది? 4C/3 ఆన్సర్. ఓకే, అంటే నేను వైర్ టైప్ ప్రాబ్లమ్స్ లోని వైర్ దగ్గర ప్రతి పాయింట్ దగ్గర ఒకటే పొటెన్షియల్ ఉంటుంది. దాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అర్థమవుతుందా? యూ హ్యావ్ టు రిమెంబర్ దాట్. సరే, రేస్ చేస్తాను. ఇంకోటి ఇస్తాను వైర్ టైప్ ప్రాబ్లమ్, లాస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ దట్. రేస్ చేస్తానే. లాస్ట్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6.
ఆరు కెపాసిటర్లు. ఈడ ఒకటి జాయిన్ చేశాను, ఈడ ఒకటి జాయిన్ చేసాను, ఇలాగ 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 ఈడ ఒకటి, ఈడ ఒకటి, ఈడ ఒకటి, ఇలా 3 వైర్లు జాయిన్ చేశానే. I have joined 3 wires. This is the point A and that is the point B. What is the question? Effective capacitance between A and B. Effective capacitance between A and B. ఇది కనుక్కోవాలి. నేను ఇది పాయింట్ ఏ అంటే ఈ పాయింట్ కూడా ఏనే, ఈ మధ్యలో పాయింట్ ఎక్స్ అనుకుందాం. ఇది కూడా ఎక్స్, ఇది కూడా ఎక్సే, ఇదంతా ఒకటే వైర్ కదా. అర్థమైందా? ఏకి ఎక్స్కి మధ్యలో ఎన్ని ఉన్నాయి? 1 2 3. ఏకి ఎక్స్కి మధ్యలో 3 ఉన్నాయమ్మా, 3 కెపాసిటర్లు. ఏ ఆర్ ఎక్స్, సి. ఇదేంటిది? ఇదండి, ఇదొకటి, 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 3 అయ్యాయా? తర్వాత ఎక్స్కి మధ్యలో 2 ఉన్నాయి. ఎక్స్కి మధ్యలో ఏంటి? ఎక్స్కి మధ్యలో ఏంటమ్మా? అవి షార్ట్ సర్క్యూట్ అయ్యాయని చెప్పాలి. యూ హ్యావ్ టు టెల్ దోస్ 2 ఆర్ షార్ట్ సర్క్యూటెడ్. అంటే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది. అర్థమైందా? ఎక్స్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎక్స్కి వచ్చింది. షార్ట్ సర్క్యూట్ అంటాం దీన్ని. అంటే దీంట్లో ఛార్జ్ ఫ్లో అవ్వదు. ఈ రెండు తీసేయచ్చు. యూ కెన్ రిమూవ్ దీస్ 2. తర్వాత ఆ ఎక్స్ నుంచి ఎక్కడికి వెళ్ళింది? బీకి వెళ్ళింది. బీకి ఒకటి వెళ్ళింది. అర్థమైందా? దీన్ని షార్ట్ సర్క్యూట్ అంటామే, షార్టెడ్. ఈ 3 ఏంటి? ప్యారలల్ కదా, యాడ్ చేయాలి. 3C parallel and this is in series with C. And effective capacitance between A and B ఎంత అవుతుంది? C1 C2 by C1 plus C2. ఆన్సర్ ఎంత వస్తుంది? 3C/4 వస్తుంది. ఓకే, రాయండి అమ్మా. So that is the question. ఏ 2 కెపాసిటర్లు పనిచేయట్లేదు? ఈ 2 కెపాసిటర్లు పనిచేయట్లేదు. అవి సర్క్యూట్లో తీసేయచ్చు కదా. పనిచేయనివన్నీ సర్క్యూట్లో తీసేయచ్చా? పనిచేయనివన్నీ తీసేయచ్చు. Okay, I have given 3 examples in this wire type problems. Okay, next type infinite series problems ఉన్నాయి. Let us go with that. Let's చేస్తాను. రాయండి. Different camera now. సరిపనా? అరెస్ట్ చేయనా? ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఇన్ఫైనైట్ సిరీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్ఫైనైట్ సిరీస్ నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, సెకండ్ టైప్. ఓకే, అంటే నా దగ్గర 2 మైక్రోఫారడ్ ఉంది, అలాగే ఇక్కడ 1 మైక్రోఫారడ్, తర్వాత ఇక్కడ మళ్ళీ 2 ఉంది, తర్వాత మళ్ళీ 1 మైక్రోఫారడ్ ఉంది, మళ్ళీ ఇక్కడ 2 ఉంది, మళ్ళీ ఇక్కడ 1 ఉంది, 1 మైక్రోఫారడ్, ఇలాగా ఇన్ఫినిటీ దాకా ఉన్నాయమ్మా. దీస్ కెపాసిటర్స్ ఆర్ అప్ టు ఇన్ఫినిటీ. వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ బిట్వీన్ A and B? What is the effective capacitance between A and B? That is the question. Okay.
అంటే ఇక్కడ ఎలా తీసుకోవాలంటే ఈ మొత్తం సెపరేట్ చేసేయండి. అంటే ఈ మొత్తం సెపరేట్ చేసేసి మొత్తం కెపాసిటెన్స్ ఎక్స్ అని తీసుకోండి. ఈ ఎక్స్ దీంతో ఎలా ఉంది, అప్పుడు ప్యారలల్ గా ఉంది కదా, అంటే సర్క్యూట్ ఇలా మినిమైజ్ అవుతుంది. Circuit will get minimized, and that is here we have 2 microfarad capacitor and here we have 1 microfarad capacitor. So this is connected to X. This is connected to X. ఇప్పుడు ఇక్కడ సర్క్యూట్ సాల్వ్ చేసాం అనుకోండి, ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ మళ్ళీ ఎక్స్ అని రాసేసుకోండి. అగైన్ యూ రైట్ ఇట్ యాజ్ ఎక్స్. అంటే ఆ చిన్న పార్ట్ సాల్వ్ చేయడం వల్ల ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఏమైనా మారిపోద్దా? మారదు కదా. అదవుతుందా చూద్దాం. అంటే ఈ రెండు ప్యారలల్ కాబట్టి యాడ్ చేయాలి. ఎక్స్ ప్లస్ 1 మళ్ళీ దీంతో సిరీస్, అంటే ఎక్స్ ప్లస్ 1 ఇంటూ 2 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 2. C1 అంటే ముందు ఈ రెండు యాడ్ చేసి తర్వాత దీంతో సిరీస్ లో ఉంటుంది కదా. సిరీస్ అంటే C1 C2 బై C1 ప్లస్ C2 గానా? అదవుతుందా? ఇది ఎక్స్ కి ఈక్వల్ చేసేయండి. ఎక్స్ కి ఈక్వల్ చేసి క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఎక్స్ 2x ప్లస్ ఎంత వస్తుందమ్మా, 2x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x వస్తుంది. అర్థమైందా? కనిపిస్తుంది కదా ఇక్కడ. అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 is equal to 0 వస్తుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac 4 అంటే 9 వస్తుంది, ఇక్కడ 8 వస్తుంది, డివైడెడ్ బై 2a 2a అంటే 2a కదా. అంటే మీకు ఇక్కడ మైనస్ సైన్ తీసేయండి. కెపాసిటెన్స్ నెగిటివ్ ఉండదు కదా, కెపాసిటెన్స్ కెన్ నెవర్ బి నెగిటివ్. అంటే ఆన్సర్ ఎంత వస్తుందంటే 3. ఇది √9 ఎంత, √9 is 3. 3 minus 1 ఎంత, 3 minus 1/2 అంటే ఎంత వస్తుంది, 1 మైక్రోఫారడ్ వస్తుంది. సో దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. అదవుతుందా? సో ఇక్కడ 2x ప్లస్ 2 కదా, 2x ప్లస్ 2 ఇది క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఇక్కడికి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x అయింది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెప్పండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సాల్వ్ చేయాలి. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ టర్మ్ తీసుకోకండి. కెపాసిటెన్స్ కెన్ నెవర్ బి నెగటివ్. అర్థమవుతుందా? ఇది రాసుకోండి. లెస్ దాన్ 1 minute ఉంది. అది మీటింగ్ ఎండ్ అయితే మళ్ళీ జాయిన్ అవుతుంది కానీ ఇది రాసుకోండి ఫస్ట్. అర్థమైంది కదా. ఈ పార్ట్ తో మనం అంటే ఈ రెండు యాడ్ చేసి మళ్ళీ ఎక్స్ అని రాసేసుకోండి. దాన్ని ఎక్స్ కనుక్కోవాలి మనం. ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ CAB ఎక్స్ అనుకుందాం అనుకోండి. ఇఫ్ CAB ఈజ్ ఎక్స్, ఇది ఎక్స్ అనుకుంటే ఈ మొత్తం తీసేసి మళ్ళీ ఎక్స్ అని రాసుకోవచ్చు కదా. అర్థమవుతుందా? లెస్ దాన్ 1 minute ఉంది. ఓకే, మళ్ళీ అదే లింక్ తో జాయిన్ అవ్వాలి మీరు. ఓకే, ఒకసారి రాసుకోండి. ఆన్సర్ ఎంత, 1 మైక్రోఫారడ్. Okay, less than 1 minute you have. Rasara. Okay, just write it down. In the meanwhile, I'll fill the ink in this. ఇంకా సరిపోవట్లేదు, తిక్క రావట్లేదమ్మా. ఇప్పుడు వస్తుందని చూద్దాం. తిక్కగా
సరా five in each row. So is this over? సరిపోయచ్చా? ఇంకోటి ఇస్తాను ఇన్ఫైనైట్ సిరీస్ది. I will give you one more problem on this infinite series. Okay. I'm erasing this. Okay. So I can erase with cloth also, so it will be little clear. Okay. సో నెక్స్ట్ ఇక్కడ కెపాసిటెన్స్ సి ఉంది, ఇక్కడ మళ్ళీ సి ఉంది, అలాగే ఇన్ఫైనైట్ ఉన్నాయి. ఇక్కడ సి, ఇక్కడ మళ్ళీ సి, ఇలా ఇన్ఫైనైట్ సిరీస్ ఉంది. యూ హ్యావ్ అప్ టు ఇన్ఫినిటీ. ఓకే, అంటే ఇది మొత్తం తీసేసి ఇక్కడ డబ్బా డ్రా చేయండి. ఈ డబ్బా మొత్తం తీసేసి ఎక్స్ అని పెట్టుకోండి. So this is C and this is C, and this I can take it as X. ఇప్పుడు రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్ అంటే యాడ్ చేయాలి. మళ్ళీ దీంతో సిరీస్ అంటే ఇంటూ సి బై ఎక్స్ ప్లస్ సి అంటే ఎక్స్ ప్లస్ 2c వస్తుంది. ఈజ్ ఈక్వల్ ఏం రాయాలి? మళ్ళీ ఎక్స్ అని రాసేయండి. అంటే ఇక్కడ సిఏబి ఏమనుకుందాం? లెట్ CAB is equal to X. అదవుతుందా? అంటే ఇక్కడ X ఉంటే ఇక్కడ కూడా ఇన్ఫైనైట్ సిరీస్ కదా, ఇక్కడ కూడా X ఉంటుంది. మళ్ళీ రెండు ప్యారల్, మళ్ళీ దాంతో సిరీస్, మళ్ళీ X కి ఈక్వల్ చేయండి. X కనుక్కోవాలి మనం. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ X. సో క్రాస్ మల్టిప్లై చేద్దాం. X CX ప్లస్ C స్క్వేర్ is equal to X స్క్వేర్ ప్లస్ 2CX. అంటే ఎంత వస్తుంది చెప్పండి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ మైనస్ సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా? ఇక్కడ రాస్తాను చూడండి. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac అంటే ప్లస్ 4 ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఉంది కదా, ప్లస్ 4c స్క్వేర్ డివైడెడ్ బై 2a అంటే 1. ఇక్కడ మైనస్ సి ప్లస్ మైనస్ తీసేద్దామే, కెపాసిటెన్స్ నెగిటివ్ ఉండదు కదా, రూట్ 5c బై 2 అంటే సి కామన్ తీస్తే రూట్ 5 మైనస్ 1 బై 2 అవుతుంది. అర్థమైందా? రాయండి అమ్మా. సో దట్ ఈస్ ద ఆన్సర్. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అది ఇక్కడ సాల్వ్ చేశానే. ఓకే, రైట్. చేయగలరా ఇన్ఫైనైట్ సిరీస్ ప్రాబ్లమ్స్? మీకు హోంవర్క్ ఇస్తానులేండి, నేను ఇవ్వలేదు, ఇవాళ ఇస్తాను. ఎరేజ్ చేస్తాను. ఎరేజ్.
I'm erasing this, right? ఓకే, అంటే వచ్చిందని మళ్ళీ ఎక్స్కి ఈక్వల్ చేసేయాలి. ఇన్ఫైనైట్ సిరీస్ ప్రాబ్లమ్స్ అలా చేస్తాం. నెక్స్ట్ Wheatstone Bridge. Wheatstone Bridge. That is the name of the scientist. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ ఇప్పుడు చెప్పేది మనకు రాయొద్దు, మళ్ళీ చెప్తాను అది అగైన్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 5 కెపాసిటర్లు ఉన్నాయి మొత్తం. 1 మైక్రోఫారడ్, 2 మైక్రోఫారడ్, 3 మైక్రోఫారడ్, 6 మైక్రోఫారడ్. ఈ మధ్యలో ఏదో 5 మైక్రోఫారడ్ ఉంది. ఏకి బికి మధ్యలో ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ కట్టాలి. ఏది సిరీస్ ఏది ప్యారల్ అలా చెప్పలేం. వీ కెనాట్ టెల్ లైక్ దట్. ఏది సిరీస్ కాదు, ఏది ప్యారల్ కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తామంటే ఒకవేళ మధ్యలో లేదనుకోండి, మధ్యలో లేకపోతే పై 2 సిరీస్, కింద 2 సిరీస్ మళ్ళీ ప్యారలల్. యాక్చువల్గా మధ్యలో ఉండదు. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. P/Q = R/S సాటిస్ఫై అయితే, అంటే ఇక్కడ 1/2, 3/6 కూడా 1/2 కదా, అప్పుడు మధ్యలో కెపాసిటర్ తీసేయచ్చు. అది బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అంటాం. అదవుతుందా? అది ఎలాగో ప్రూవ్ చేద్దాం. మధ్యలో కెపాసిటర్ ఎందుకు తీసేస్తామో ప్రూవ్ చేద్దాం. ప్రూవ్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లం చేద్దాం. ఓకే, అర్థమవుతుందా? అగైన్ విల్ డూ దిస్ ప్రాబ్లం. అంటే పైన 2 సిరీస్, కింద 2 సిరీస్ మళ్ళీ ప్యారలల్. అర్థమవుతుందా? సరే, ఇక్కడ 4 కెపాసిటర్లు ఉన్నాయి. 4 కెపాసిటర్లు. దీని కెపాసిటెన్స్ P, దీని కెపాసిటెన్స్ Q, దీని కెపాసిటెన్స్ R. మధ్యలో ఓకే, దిస్ ఇస్ ఇక్కడ నుంచి Q ఛార్జ్ వస్తుంది, స్మాల్ Q ఛార్జ్. ఇటుపక్క Q1 ఛార్జ్ వెళ్ళింది. కిందకి ఎంత వచ్చింది? Q2 ఛార్జ్. ఇక్కడ నేను X అంటాను పొటెన్షియల్, ఇక్కడ పొటెన్షియల్ కూడా X అంటాను. అర్థమైందా? అప్పుడు నేను కండిషన్ డెరైవ్ చేసుకుంటాను. P/Q = R/S వస్తుందో లేదో డెరైవ్ చేసుకుంటాను. అండ్ దిస్ ఇస్ A అండ్ దిస్ ఇస్ B. అర్థమవుతుందా? VA - VX ఎంతమ్మా? VA - VX Q1/P. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఛార్జ్ డివైడెడ్ బై కెపాసిటెన్సే కదా. అలాగే కింద కూడా ఉంది VA - VX. VA - VX కింద ఎంత? పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే Q/C కదా. పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ Q/C. చెప్పండి, Q2/R కదా. Q2/R. ఈ 2 కంబైన్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది? లెఫ్ట్ సైడ్ సేమ్ కదా. Q1/P = Q2/R. అంటే Q1/Q2 ఎంత వస్తుంది? Q1/Q2 is P/R. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, VX - VB. ఇదే ఛార్జ్ ఎలా ఫ్లో అవుతుంది కదా, అంటే ఈ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది, ఇది తక్కువ ఉంటుంది. అంటే VX - VB అని రాస్తున్నాను. అందుకే VX పొటెన్షియల్ డిఫరెన్స్ ఏంటమ్మా? ఇక్కడ ఛార్జ్ Q1 ఉంటే ఇక్కడ కూడా ఛార్జ్ Q1 ఉంటుంది. 2 సిరీస్ కదా. అంటే Q1/Q. అలాగే కింద చూడండి, కింద ఇక్కడ కూడా VX - VB అని రాయొచ్చు. ఇక్కడ ఛార్జ్ Q2 అయితే ఇక్కడ కూడా ఛార్జ్ Q2, 2 సిరీస్ కదా. అదవుతుందా? ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంతమ్మా? Q2/S. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సేమ్ కదా, రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ చేద్దాం ఈ 2. అంటే Q1/Q = Q2/S. అంటే Q1/Q2 ఎంత వచ్చింది? Q/S వచ్చింది. ఓకే, ఈ 2 మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సేమ్ ఉంది. అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ చేద్దాం. P/R = Q/S ఆర్ P/Q = R/S అని రాయొచ్చు కదా. P/Q = R/S. అంటే మనం ఇక్కడ పొటెన్షియల్ సేమ్ అని తీసుకుంటే మనకి ఏ కండిషన్ వచ్చింది? P/Q = R/S వచ్చింది. అర్థమవుతుందా? వి గాట్ దట్ కండిషన్. P/Q = R/S. అదే రివర్స్ కూడా కరెక్టే కదా. ఇప్పుడు మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అయింది అనుకోండి, P/Q = R/S అయితే, అప్పుడు ఇక్కడ పొటెన్షియల్ సేమ్ ఉంటుందా? రివర్స్ కూడా కరెక్టే. అంటే మధ్యలో ఏమైనా కెపాసిటీ ఉందనుకోండి, తీసేయచ్చు. యూ కెన్ రిమూవ్ దట్. అర్థమైందా? హూ హెస్ గివెన్ దిస్ కండిషన్? Wheatstone has given the condition. Balanced Wheatstone bridge కండిషన్ అంటాం ఇది. P/Q = R/S అయితే మధ్యలో ఏమైనా కెపాసిటీ ఉంటే ఆ మధ్యలో తీసేయచ్చు.
ఎప్పుడు ఫైవ్ కెపాసిటర్ సర్క్యూట్ ప్రాబ్లమ్స్ ఉంటే చూసుకోవాలి, వీట్ స్టోన్ బ్రిడ్జ్ కాదో చూసుకోవాలి. అర్థమవుతుందా? రాయండి. వీట్ స్టోన్ బ్రిడ్జ్ అవును కాదు ఎలా తెలుస్తుంది? P/Q ఈజ్ ఈక్వల్ టు R/S అయితే P/Q ఈజ్ ఈక్వల్ టు ఇందాక చేశాను కదా 1/2, కిందేమో 3/6. దిస్ ఇస్ ద టైప్ 2 ప్రాబ్లమ్స్. అర్థమవుతుందా? దిస్ ఇస్ ద సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అయిందా? సరే, ఇది కొన్ని రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను, తర్వాత ఆపుతానే. 2 ఎగ్జాంపుల్స్ ఐ విల్ గివ్ ఆన్ దిస్. ఇంకా వేరే టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేయాలి. సో ఐ రైజింగ్ దిస్. రైట్, P/Q is equal to R/S. ఇప్పుడు ఇందాక ప్రాబ్లం తీసుకుందాం. ఇందాక ప్రాబ్లం ఏంటి? 1 మైక్రోఫారడ్, 2 మైక్రోఫారడ్, ఇక్కడ ఎంతమ్మా? 3 మైక్రోఫారడ్, 6 మైక్రోఫారడ్. ఓకే, this is A and this is B, and here we have this 5 microfarad ఏదో ఉంది. Whatever it is, I can remove that. What is the effective capacitance between A and B? ఇది P కదా, P/Q ఎంత వచ్చింది? 1/2 కదా, is equal to R/S ఏనా? ఇది కూడా 1/2 వచ్చింది. You can remove the central capacitor. Central capacitor రిమూవ్ చేస్తే పై 2 సిరీస్ ఉంటాయి, కింద 2 సిరీస్ ఉంటాయి, మళ్ళీ మొత్తం ప్యారలల్. ఇది 1, ఇది 2, ఇదంతా 3, ఇది 6. అంటే దీన్ని మళ్ళీ ఇలా రెడ్యూస్ చేసుకోవచ్చు. 2 into 1/2 plus 1 ఎంతమ్మా? 2/3. మరి 3 into 6/3 plus 6 ఎంత? 3 plus 6 9 కదా, 2 వస్తుంది, కింద 2 వస్తుంది. మళ్ళీ 2 ఎలా ఉన్నాయి? ప్యారలల్. ఏకి బికి మధ్యలో. దట్ ఇంప్లైస్ ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ బిట్వీన్ A and B ఇస్ 2 plus 2/3. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 8/3 మైక్రోఫారడ్స్. రాయండి. మధ్యలో తీసేయచ్చే, బికాస్ P/Q అయితేనే, P/Q ఇస్ కూడా R/S అయితేనే. పై 2 సిరీస్, కింద 2 సిరీస్, మళ్ళీ మొత్తం ప్యారలల్. ప్యారలల్ అంటే యాడ్ చేయాలి, లాస్ట్ లో యాడ్ చేస్తాను చూడండి. ఇదేంటి? C1 C2/C1 plus C2. 2 into 1/2 plus 1 ఎంత? 2/3 కదా, పై 2/3, కింద ఎంత? 2. 3 into 6/3 plus 6. ఇది లాస్ట్ ప్రాబ్లం. ఇది అరెస్ట్ చేస్తానే. More adhesive. Okay, third example in this. ఇక్కడ నాకు 3 కెపాసిటర్లు ఉన్నాయి ఇలాగ వరుసగా. పైనుంచి ఒక కెపాసిటర్ ఇక్కడ కలిసిందే, ఇక్కడ ఒక కెపాసిటర్ ఇలా కలిసిందే. ఈ వైర్ కాదు, కెపాసిటర్.
ఇక్కడ ఏ, ఇది బి, ఈ పాయింట్ ఎక్స్ అని తీసుకుందాం, ఈ పాయింట్ వై. చెప్పండి నాకు, ఏకి బికి మధ్యలో ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ కట్టాలి అంటే ఫస్ట్ ఏ ఈ చివరి రాసుకుందాం, బి ఆ చివరి రాసుకుందాం. ఫస్ట్ ఏకి ఎక్స్కి మధ్యలో ఒక కెపాసిటీ ఉంది, ఏకి ఎక్స్కి, ఎక్స్కి వైకి మధ్యలో ఒకటి ఉంది, అలాగే వైకి బికి మధ్యలో ఒకటి ఉంది. ఈ మూడు డ్రా చేసానే. ఐ హావ్ డ్రాన్ దీస్ 3. తర్వాత ఏకి వైకి ఒకటి ఉంది, ఏకి వైకి అంటే ఇలా కాదు డ్రా చేసుకుందాం మనం. ఏకి వైకి, ఏకి ఎక్స్కి ఉంది, ఏకి వైకి కూడా ఉంది కదా, అంటే సేమ్ అలాగే వచ్చేస్తుంది. ఒక్క నిమిషం ఉండండి. ఏకి ఎక్స్కి ఇలా డ్రా చేయండి, ఏకి వైకి ఇలా డ్రా చేయండి. ఓకే, ఎక్స్కి వైకి ఇలా డ్రా చేద్దాం. ఎక్స్కి వైకి ఇది మధ్యలోది ఏంటంటే డ్రా చేసాం, ఈ మూడు డ్రా చేసాం, ఈ మూడు. తర్వాత ఎక్స్ నుంచి బికి, బి అంటే ఇలాగా, దిస్ ఇస్ ద పాయింట్ బి. ఎక్స్ నుంచి బికి, వై నుంచి బికి ఒకటి ఉంది, వై నుంచి బికి ఇలాగా. సరిపోయిందా? అన్ని కెపాసిటెన్సెస్ సిఏ. ఈ మధ్యలో రిమూవ్ చేయొచ్చు. మధ్యలో ఎందుకు రిమూవ్ చేయొచ్చు అంటే ఇది, దిస్ యూ కెన్ రిమూవ్. వై? బికాస్ పి బై క్యూ ఇజ్ ఈక్వల్ ఆర్ బై ఎస్ అయింది కదా. ఇది 1:1, ఇది కూడా 1 రేషియో, పి బై క్యూ రేషియో 1 కదా. అయితే పైన రెండు సిరీస్ అంటే C1 C2 బై C1 ప్లస్ C2 వస్తుంది, కింద రెండు సిరీస్. ఓకే, మళ్ళీ మొత్తం ప్యారలల్ అంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. C/2 ప్లస్ C/2 ఎంత? C ఇస్ ద ఆన్సర్. చూడండి, పైన రెండు సిరీస్ అంటే C ఇంటూ C బై C ప్లస్ C కదా, అంటే C/2 వస్తుంది. పైన C/2 కింద C/2 అంటే మళ్ళీ మొత్తం ప్యారలల్ కదా, మధ్యలో తీసేయచ్చు. యూ కెన్ రిమూవ్ ద సెంటర్ వన్. అర్థమవుతుందా? ఇది కూడా వీట్స్టోన్ బ్రిడ్జ్. అర్థమైందా? ఇది రాసుకొని లీవ్ అవ్వండి. ఓకే, బాయ్. రేపు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను. You can remove the center one, center capacity తీసేయచ్చు. ఓకే, పై రెండు సిరీస్, కింద రెండు సిరీస్, C/2 C/2 మళ్ళీ ప్యారలల్ అంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఓకే, బాయ్.